పచ్చని పంటచేలతో మరియు నిర్మలమైన నదితో నిండిన ప్రశాంతమైన గ్రామంలో ఇద్దరు అత్యంత మంచి స్నేహితులు రవి మరియు అరుణ్ నివసించేవారు. వారు విడదీయలేనివారు, ఎప్పుడూ ఒకరినొకరు మద్దతు ఇస్తూ ఉండేవారు. ఒకరోజు రవి మరియు అరుణ్ చిన్న విషయంపై వాదనకు వచ్చారు. కఠినమైన మాటలతో రవి కోపంతో బయటకు వెళ్ళిపోయాడు. అరుణ్ బాధపడి కొంతకాలం రవిని దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నాడు. కొన్ని రోజులకు భారీ వర్షం కారణంగా నది ఒడులు దాటి ప్రవహించింది. గ్రామం మొత్తం ముంచిపోయింది మరియు చాలామంది ప్రమాదంలో పడిపోయారు. రవి ఒక చెట్టుపై చిక్కుకుపోయాడు, చుట్టూ వేగంగా ప్రవహించే నీరు. రవి కష్టంలో ఉన్నాడని విన్న అరుణ్ ఎటువంటి సందేహం లేకుండా చర్య తీసుకున్నాడు. అతను ఒక చిన్న పడవను తెచ్చి ప్రమాదకరమైన వరద నీటిలో రవిని రక్షించడానికి ప్రయాణం చేశాడు. అన్ని రిస్క్లను అధిగమించి అరుణ్ రవిని చేరుకుని పడవలోకి ఎక్కించాడు. సురక్షిత ప్రదేశానికి చేరుకున్న తర్వాత రవి అరుణ్ను గట్టిగా ఆలింగనం చేసుకుని వారి వాగ్వాదం గురించి క్షమాపణ చెప్పాడు. అరుణ్ చిరునవ్వుతో చెప్పాడు, నిజమైన స్నేహం అంటే ఎప్పుడూ తగవుల్లా ఉండటం కాదు, అవసరమైనప్పుడు ఎల్లప్పుడూ అక్కడ ఉండటం. ఆ రోజు నుండి రవి మరియు అరుణ్ యొక్క బంధం మరింత బలపడింది. చిన్న వాదనలు నిజమైన స్నేహ బంధాన్ని పగలగొట్టలేవని వారు నేర్చుకున్నారు.